సృష్టిని భిన్నంగా చూసేవాడు, ఆలోచించేవాడే పలువురి దృష్టిని ఆకర్షించగలడని నమ్మిన ఓ కళాకారుడు చిత్రలేఖనంలో తనదైన ముద్ర వేశారు. ఫోటోగ్రఫీలో మేటి అయిన ఆ హైదరాబాద్ ఉద్యోగి ధాన్యపు గింజలతో అద్భుత కళాఖండాలు సృష్టించారు. అగ్రరాజ్యం ప్రశంసలు సైతం పొందారు. ఈ పెద్దాయన పేరు జీకే రూపస్. స్వస్థలం రంగారెడ్డి జిల్లా శంషాబాద్. ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఉద్యోగి అయిన రూపస్ ప్రవృత్తి చిత్రలేఖనం. సృష్టిని, కళలను అమితంగా ఆరాధించే ఈ పెద్దాయనకు పరిసరాలను భిన్నంగా చూడటం చిన్నప్పటి నుంచి అలవాటు. అదే ఎన్నో పర్యావరణ మిత్ర చిత్రాలు గీసేలా ప్రేరేపించాయి. సృజనకు రూపమిచ్చేందుకు ఆహార ధాన్యాలు, అపరాలను ఎంచుకున్నారు. చిత్రలేఖనంలో అనుభవం సాధించిన ఆ చేయి రంగురంగుల గింజలను సుతారంగా విత్తింది. ఫలితంగా ఎన్నో ముగ్ధ మనోహరమైన కళాఖండాలు అభిమానుల మనసులో చూరగొంటున్నాయి. అమెరికా అధ్యక్షుడు జార్జ్ బుష్ బొమ్మను పప్పు ధాన్యాలతో చిత్రించి అగ్రరాజ్యం మెప్పు పొందారు రూపస్. కృతజ్ఞతగా శ్వేత సౌధం అభినందనలతో కూడిన సందేశాన్ని పంపింది. ఆర్టిస్టు రంగులతోటి ఏ వర్క్ చేయగలుగుతాడో దాదాపు అన్ని చేయడానికి ప్రయత్నం చేసిన. లైక్ పోర్ట్రేట్ చేసిన, ల్యాండ్స్కేప్ చేసినాను, అన్ని విధాల పెయింటింగ్ నేను సీడ్ తోటి చేసినాను. వీటిలో ఎన్ని రకాలు వాడినానని కరెక్ట్ చెప్పడానికి నేను అది మెయింటైన్ చేయలే. కానీ బుష్ పెయింటింగ్ చేసినప్పుడు 22 రకాల విత్తనాలతో అది కంప్లీట్ చేయడం జరిగింది. నా అవసరాన్ని బట్టి డిఫరెంట్ సైజెస్, అంటే ఒక దగ్గర పెద్ద అవసరం ఉన్నప్పుడు పెద్దవి, చిన్న అవసరం ఉన్నప్పుడు చిన్నవి, మనం తినే విత్తనాలలో అన్ని వాడడానికి నేను ప్రయత్నం చేసినాను, అన్ని వాడినాను. ఈ కళాఖండాలను భద్రపరచడం కూడా చాలా కష్టమైన పనే. ఇది గుర్తించిన రూపస్ భవిష్యత్తులో ఎలుకలు, క్రిమికీటకాలు ముట్టని గింజలు ఎంచుకోనున్నట్లు తెలిపారు.